రేవంత్ సర్కారుపై ఉద్యోగ సంఘాలు బొగ్గమంటున్నాయి. ఒంటెద్దు పోకడలకు పోతున్న ప్రభుత్వానికి నిరసనగా ఆందోళన బాటపడుతున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్న ఉద్యోగులు మధ్యాహ్నం భోజన సమయంలో నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. మండల, డివిజన్, జిల్లా కేంద్రాలు సహా హైదరాబాద్లోని అన్ని హెచ్ఓడి కార్యాలయాల్లో ఉద్యోగులు నిరసనలు తెలుపనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎందుకు నిరసన తెలుపుతా ఉంది? వారి డిమాండ్లు ఏంటి? వెంకటేష్, ఇవాళ రేవంత్ సర్కార్ పై ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టనున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ, తమ సమస్యల పరిష్కారం చేయడం లేదంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు చేసి ఇప్పటికీ పిలుపునిచ్చింది. ఏదైతే మండల, డివిజన్, జిల్లా కేంద్రాల సహా కేంద్రంలోని అన్ని హెచ్ఓడి కార్యాలయాల్లో ఇవాళ మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు ఇవాళ నిరసన తెలుపనున్నారు. ఇవాళ విధులకు ఉదయం 10 గంటల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు అయితే విధులకు హాజరు కానున్నారు. ఏదైతే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పిఆర్సీ రిపోర్ట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి 51% ఫిట్మెంట్ తక్షణమే అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ ఉద్యోగులు బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ని వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలను వెంటనే ప్రకటించాలి. ఆ డిఏల కోసం ఎంతో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము నిరసనలు దిగుతున్నామని ఇవాళ ఉద్యోగ జేఏసీ అయితే నిర్ణయించింది. ఈ నిబంధన ప్రకారమే ఇవాళ లంచ్ అవర్ లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నారు. ఏదైతే 13,000కు పైగా ఉద్యోగులు పెన్షనర్ల బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. ఇవి ఒకేసారి అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు సిపిఎస్, ఏదైతే పెన్షన్ కి సంబంధించిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఇప్పటికీ హెచ్చరించారు. ఏదైతే ప్రధానంగా 63 డిమాండ్లు వెంటనే 63 డిమాండ్లపై తమ సమస్యలను పరిష్కరించాలని వెంటనే ఉద్యోగ జేఏసీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తమ ఉద్యోగాల పరిస్థితి ఆగమ గోచరంగా మారింది కాబట్టి మేము నిరసనకు దిగుతున్నాం. ఇప్పటికే ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ కలిసాము. ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వడం లేదు. ముఖ్యంగా హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల కోసం హెల్త్ కార్డు అసలు పనిచేయడం లేదు. వెంటనే ప్రభుత్వం హెల్త్ కార్డుల విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ఎన్నిసార్లు కలిసినా ఫలితం దక్కలేకపోతుంది. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కలిస్తే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఇంకేం చేయడం లేదు. మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు, తమకు రావాల్సిన బకాయిలను మాత్రమే అడుగుతున్నాం, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నట్లయితే 5 డిఏలు బకాయిలు ఉన్నాయి. డిఏలో ఎప్పుడు ప్రకటిస్తారని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు లంచ్ అవర్ సమయంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉద్యోగ జేఏసీ నేత మారం జగదీష్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్న పరిస్థితి ఉంది. వెంకటేష్. రైట్, సార్, థ్యాంక్ యూ.